ఇప్పుడు మసాలా కారం కొంతమంది ఏం అడుగుతారంటే, మేడం గారు నాకు ఎక్కువ ధనియాల పౌడర్ ఎక్కువ వేయండి అడుగుతారు, జీలకర్ర ఎక్కువ అడుగుతారు, వెల్లుల్లి కనపడి అడుగుతారు. వాళ్ళకి తగ్గట్టుగా ఆ ఏరియా వాళ్ళకి తగ్గట్టుగా నీట్గా చేసి కూడా ఈ మసాలా కారం పంపిస్తున్నాం వెజిటేరియన్స్ కర్రీస్ చేసుకోవడానికి. అంటే నేను చెప్పేది ఏంటంటే, నేను నిజాయితీగా నీతిగా హెల్త్ పరంగా పబ్లిక్ ఇబ్బంది పడుకోకుండా నేను స్వచ్ఛంగా తయారు చేసే విధానాన్ని దగ్గరుండి వాళ్ళకి నేను గైడెన్స్ ఇచ్చుకుంటూ నా ప్రోడక్ట్స్ ని తయారు చేసుకుంటున్నాను. కాబట్టి నేను అంత ధీమాగా నిద్రపోయినా కూడా నేను చెప్తాను, నేను కారం ఏం వాడుతున్నాను, కారం ఎలా చేస్తున్నాను, లేకపోతే మసాలాలు ఎలా చేస్తాను, అలాగే కొరియండర్ పౌడర్ ఎలా తయారు చేస్తున్నాను అన్ని కూడా. కొరియండర్ పౌడర్ చాలా మంది అండి ఇలా తీసుకొచ్చేసి దాంట్లో పోసేసేసిస్తారు. అలా చేయకూడదండి. కొరియండర్ పౌడర్ అనేది లైట్ గా యాపాలి, హీట్ చేయాలి, చక్కగా దాంట్లో కూడా మంచి తీసుకోవాలి. అది హీట్ కూడా మాడిపిద్దరు చేయకూడదు, లైట్ గా హీట్ చేసి చక్కగా దాన్ని మనం గ్రైండ్ చేసుకొని మనం పోచులో పోసుకోవాలి. అప్పుడు దాని క్వాలిటీ ఉంటుంది, చక్కగా నీట్ గా ఉంటుంది, మన కూరలు వేసుకున్న మంచి స్మెల్ వస్తుంది.